అందరికీ వందనాలు. గతగా 3 భాగాల కింద మనం ఉపద్య గ్రంథం వివరణ చూసుకుంటూ వచ్చాం. మొదటి పార్ట్లో మనం చూసినప్పుడు ఉపద్యాలు ఎంతమంది అని ఒక వ్యక్తికి పొంతన లేని వ్యక్తుల్ని ఒక 12 వ్యక్తులను మనం చూసాం. తర్వాత కాలంలో ఏ కాలంలో రాయబడింది అని చెప్పడానికి ఏ రాజుల కాలంలో ఇజ్రాయెల్ మీద దాడులు జరిగినాయి, ఎలా ఆ కాలంలో జరిగిన ప్రతి దాడి వెనకాల దేవుని ఉద్దేశం ఏంటనేది చూసాం. 3వ పార్ట్లో చూసినప్పుడు మనం అసలు వీళ్ళిద్దరి సమస్య ఏంటి, ఎవరికి, ఏషావుకి యాకోబుకి అన్నదమ్ముల సమస్య ఏంటని, ఈ సమస్య భూమి మీదకి వచ్చాక జరిగింది కాదు, ఇది తల్లి గర్భం నుండే వీళ్ళకి ఉంది ఈ సమస్య, అన్నదమ్ముల విరోధం అని చూసాం. ఇక 4వ భాగంలోకి వెళ్ళినప్పుడు మనం ఆ 3వ పార్ట్లను 2 పార్ట్ల కింద చూస్తాం. ఇక 4వ భాగంలోకి మనం వెళుతున్నాం. 4వ భాగంలోకి మనం వెళ్ళినప్పుడు మొదటి వచనాన్ని ధ్యానం చేస్తే చూద్దాం. ఉపద్య గ్రంథం ఉపద్యకు కలిగిన దర్శనము ఎదోమును గూర్చి అను. ఉపద్యకు కలిగిన దర్శనం ఎదోమును గూర్చి అంటే ఎదోమును గూర్చిన కలిగిన దర్శనం ఎవరిని గూర్చి? ఎదోమును గూర్చి. ఇప్పుడు ఎదోము అన్న ఏషావు అన్న ఒకటేనని చూస్తాం. మరోసారి చూద్దాం దాన్ని. ఆదికాండం 36వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఏషావు షేయీరు మన్యములో నివసించెను. ఏషావు అనగా ఎదోము. ఏషావు అనగా ఎదోము, ఎదోము అనగా ఏషావు. అంటే యాకోబు అన్నకి మరో పేరు ఎదోము. అయితే దేవుడు ప్రవచనాలు చెప్పినప్పుడు ఎదోము గురించి మాట్లాడుతున్నాను అన్నాడంటే ఏషావు గురించి మాట్లాడుతున్నాను, లేదా ఏషావు సంతతి గురించి మాట్లాడుతున్నాను అని అర్థం. అయితే ఈ ఏషావు అనే ఈ ప్రవచనాలు చెప్పేటప్పుడు కొన్నిసార్లు ఆ భూభాగాల్లో ఉన్న పూర్వపు పేర్లను ఎత్తుకుంటాడు దేవుడు. పూర్వపు పేర్లని, ఆ భూభాగాన్ని ఏషావు వెళ్ళాక వేషావు భూభాగం అయింది, ఎదోమైంది. మరి ఏషావుకు పూర్వం కొంతమంది వ్యక్తులు ఉన్నారు అక్కడ. ఎవరు ఆ వ్యక్తులను చూసినప్పుడు మనం అదే ఆదికాండం 36వ అధ్యాయం 20వ వచనం చూస్తే ఆ దేశ నివాసుడైన హోరీయుడైన షెయీరు కుమారులు లోతాను, శోభాలు, షిబ్యోను, ఆనా, షెయీరు పుత్రులు అన్నాడు. అంటే ఈ ఎదోముని మరొక కోణంలో చూసినప్పుడు షెయీరు అని పిలవడం కూడా జరుగుతుంది పూర్వ పేరుతో. ఇప్పుడు విజయవాడ ఎలా అయితే ఇప్పుడు ఉందో పూర్వ పేరు బెజవాడ అనేది ఉండేది. విజయవాడ పూర్వ పేరు బెజవాడ. అలాగే వైజాగ్కు మరో పేరు విశాఖపట్నం. అంటే పూర్వపు పేర్లు కొన్ని ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఈ పూర్వపు పేరులో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అతని పేరు ఎవరు అంటే షేయీరు. ఈ షేయీరుకి ఏషావుకి సంబంధం ఏంటి అని చూస్తే మనం వీళ్ళిద్దరికి కూడా ఒక సంబంధాన్ని మనం చూడొచ్చు. షేయీరుకి కుమారులలో చూసినప్పుడు 23వ వచనంలో ఏబాలు, షాఫో, ఓనాము, షిబ్యోను అన్న ఒక వ్యక్తి కనపడుతున్నాడు. షిబ్యోను ఆనా. షిబ్యోను కుమారులు అయ్యా, ఆనా. అంటే షిబ్యోనికి 2 కుమారులు ఉన్నారంట, అయ్యా, ఆనా. ఈ ఆనా తండ్రి అయిన షిబ్యోను గాడిదల మేపుచు ఉష్ణధారలు కనుగొన్నవాడు. 25వ వచనం. ఆనా సంతానము దీషోను, ఆనా కుమార్తె అయిన అహోబిలామా. ఆనాకు ఒక కూతురు ఉందని, ఆ కూతురు పేరు అహోబిలామా అని ఉందన్నాను. మరి ఈ అహోబిలామాతో మనకేంటి అవసరం, బైబిల్కి ఏంటి అవసరం అని అంటే ఆదికాండం 36వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసినప్పుడు అర్థమవుతుంది. ఏషావు వంశావళి ఇది. ఏషావు కనాను కుమార్తె అయిన హిత్తీయుడైన ఏలోను కుమార్తె అయిన ఆదాను, హివ్వీయుడైన షిబ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తెకు అహోబిలాము అన్న ఆవిడిని వివాహం చేసుకున్నాడు అని రాయబడింది. అంటే ఈ షిబ్యోను అన్న ఆ కొడుకు ఆనా అయితే ఆనాకు ఒక కూతురు ఉందని, ఆ కూతుర్ని ఏషావు గారు వివాహం చేసుకున్నట్టుగా మనకు బైబిల్లో కనపడుతుంది. ఏషావు గారు వివాహం చేసుకున్నప్పుడు ఆ ప్రాంతపు వాళ్ళు ఆటోమేటిక్గా ఏషావు గారికి బంధుత్వం కలిగిన వ్యక్తులుగా మనం బైబిల్ ప్రకారం చూడవచ్చు.
అయితే ఈ బంధుత్వాన్ని బట్టి ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళాడేమో అన్నది ఒక సందేహం. అయితే ఆ బంధుత్వాన్ని బట్టి వెళ్ళొచ్చు, మరో కారణం అవ్వచ్చు. కానీ ఆ ప్రాంతం మరొక పేరుతో కూడా పిలువబడుతుంది. ఆ పేరు ఏంటంటే షేరు. షేరు. ఇక మరో పేరు కూడా ఆ ప్రాంతానికి, షేరు అన్నది ఎవరి పేరు చూస్తాం మనం? షేరు అన్న ఒక వ్యక్తి పేరుని చూస్తాం. ఒక వ్యక్తి పేరు మీద ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టారు. అయితే ఈ షేరు అన్న వ్యక్తి పేరు పెట్టక ముందల ఆ ప్రాంతానికి మరో పేరు ఉంది. మరో పేరు, దాని పేరు ఏంటంటే ఊజు. ఊజు. ఈ ఊజు అన్న పేరు మనం చూద్దాం. ఆదికాండం 10వ అధ్యాయం 23వ వచనంలో, ఆదికాండం 10వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ ఒక పేరు తగులుద్ది మనకి, పూర్వపు పేరు కింద. ఆరాము కుమారుడు, ఏబేరు యొక్క కుమారులకు మూలపితరుడు పెద్దవాడైన ఏపేతు సహోదరుడు షేము కూడా సంతానం పుట్టును. షేము కుమారుడు ఆలాము, అషూరు, అర్పక్షాదు, లూదు, ఆరామును. ఆరాము కుమారులు ఊజు. ఆరాము కుమారుడు ఊజు. అంటే పూర్వం ఈ నోవా గారి కుటుంబంలో నుండి వచ్చిన ఒక సంతానంలో ఒక వ్యక్తి పేరు మనం ఊజు అని చూస్తున్నాం. ఊజు అని మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. అదే రీతిగా మనం చూసుకుంటే ఆదికాండంలోనే 22వ అధ్యాయం 21వ వచనం చూస్తే అబ్రహాము సంతానంలో ఒక వ్యక్తికి ఆ పేరు పెట్టుకున్నట్టు మనకు కనపడుతుంది. అబ్రహాము సంతానంలో ఒక వ్యక్తికి అదే పేరు పెట్టుకున్నట్టు మనకు కనపడుతుంది. పూర్వం కూడా ఇది ఏబేరు వంశావళి, అంటే అబ్రహాం సంతానానికి సంబంధించిన వంశావళిలో ఈ నోవా గారి జలప్రలయంలో కలిగిన వ్యక్తుల్లో ఒక వ్యక్తికి ఈ పేరు కనపడింది. ఎవరు ఈ వ్యక్తి? ఆదికాండంలో 22వ అధ్యాయం 21. తరువాత జరిగిన సంగతి ఏమనగా 20వ వచనం, అబ్రహాము తెలపబడిందేమనగా మిల్కా అను ఆమెయు నీ సహోదరుడైన నాహోరుకు పిల్లలను కనెను. వారు ఎవరనగా అతని జ్యేష్ఠ కుమారుడు ఊజు, అతని తమ్ముడైన రూజు. ఆరాము తండ్రి అయిన కెమియేలు. ఊజు అన్న ఒక వ్యక్తి కనపడుతుంది ఇక్కడ. పూర్వకాలంలో ఒక వ్యక్తికి ఊజు అని కనపడుతుంది. తర్వాత కాలంలో అబ్రహాము సహోదరుడు కుటుంబంలో కూడా ఒక వ్యక్తి కనపడుతున్నాడు ఊజు అని. అంటే పూర్వకాలంలో ఊజు అన్నది ఈ ప్రాంతానికి ఒక పేరుందని చూడడానికి మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడ 2 పేర్లు మనకు కనపడుతున్నాయి. ఒకటి పూర్వంలో నోవా గారి సంతతిలో నుండి వచ్చిన ఒక వ్యక్తి పేరు, రెండోది అబ్రహాము గారి కుటుంబంలో వాళ్ళ అన్నదమ్ముల్లో నుండి వచ్చిన ఒక వ్యక్తి పేరు ఊజు. అయితే మనం ఇంకా కిందకు చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఇంత కిందకు చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ ఎలీఫజుకు, అది ఈ ఏషావుకు కూడా సంతతి పుట్టినప్పుడు ఆ సంతతిలో కూడా ఒక వ్యక్తికి ఇలాంటి పేరు పెట్టుకున్నట్టు మనం చూడొచ్చు. ఈ ఎలీఫజ్కి అంటే పెద్దల పేరు చిన్నోళ్ళకి పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని కూడా కొంచెం గమనించవచ్చు. దాన్ని మనం చూసినప్పుడు 28వ వచనం, దీహాను కుమారులు షెమ్మాను, కిరారు, యాషారు కుమారులు బిల్హాను, జవాను, ఆకాను, దీషాను కుమారులు ఊజు అన్న ఒక వ్యక్తి కనపడుతున్నాడు ఇక్కడ. ఊజు అంటే ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి పేరు యూజు అని ఉంది. అంటే దేవుడు ఆ ప్రాంతంలో ప్రాముఖ్యంగా ఒక వ్యక్తి యూజు అన్న కనపడుతున్నాడు. అది అబ్రహాము సంతానంలో ఉండే వ్యక్తి అవ్వచ్చు, లేదంటే అంతకు పూర్వమే ఒక వ్యక్తి మనకి నోవా గారి జలప్రలయం తర్వాత వచ్చిన సంతానంలో ఉన్న ఒక ఊజు కనపడుతున్నాడు. కాబట్టి మనం ఆ దేశాన్ని పిలిచేటప్పుడు ఈ షేయిరుకు పూర్వ పేరు ఏంటంటే ఊజు అని చూడొచ్చు. ఆ ఊజు అని చూడడానికి మనం ఒకసారి ఒక పుస్తకం, మన ఊజు దేశపు రాజులు అని కూడా ఉంటుంది. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 20వ వచనం చూసినప్పుడు చూద్దాం. 25:20 వచనం, ఐగుప్తు రాజైన ఫరోయు అతని దాసులను, అతని ప్రధానులను, అతని జనులందరూ, సమస్తమైన మిశ్రమ జనులను, ఊజు దేశపు రాజులందరూ ఈ ఊజు అన్న పేరు మీద దేశపు రాజులు అన్నాడంటే ఇక్కడ ఊజు అన్న పేరుని ఎత్తుకుంటానే వస్తున్నాడు.
అంటే ఆ భూభాగాన్ని, ఒక భూభాగం మొత్తానికి ఊజు అనే పేరుందని, ఆ భూభాగానికి చూసినప్పుడు ఊజు అన్నదాన్ని కూడా ప్రవచనాల్లో దేవుడు వాడినప్పుడు ఈ ఊజు అన్న పదం ఎవరికి తగిలించి మాట్లాడుతున్నాడు? విలాపవాక్యాలు 4వ అధ్యాయం, విలాపవాక్యాలు 4వ అధ్యాయం చూద్దాం. ఇరవై 21వ వచనం. అతని నీడ కింద ఉన్న అన్యజనులు మధ్యన బ్రతుకుదనమని మేము అనుకున్న నాడు కొనువాడు పట్టబడను. ఊజు దేశమందు నివసించు ఎదోము కుమారి, సంతోషించుము, ఉత్సహించుము, ఈ గిన్నెలోది తాగుట నీ పాలాయను. అంటే ఒక ప్రాంతానికి ఊజని పేరుందని పూర్వం, ఆ ఊజు దేశంలో నివసించే ఎదోము కుమారి అన్నాడంటే ఓ పార్ట్లో షెయీరు అన్న ప్రాంతాల్లో కానీ ఒక ప్రాంతానికి ఊజని ప్రాంతం ఉంటే దానికి ఎదోము అనే ఒక భాగం ఉందని, ఊజు దేశమందు నివసించి ఎదోము కుమారి అన్నాడంటే ఇప్పుడు భారతదేశంలో అనేక చిన్న దేశాలు పూర్వం ఉండేవి. 16 జనపదాలు అని పూర్వకాలంలో దీన్ని అనేవాళ్ళు. కొన్ని వందల దేశాలుగా ఉండేవి, చిన్న చిన్న పార్ట్ కింద, సంస్థానాల కింద. అలాగే ఒక పార్ట్కి ఎదోమని పెట్టుకున్న, ఊజు అని మాట్లాడినా సరే, అక్కడ ఊజు గురించి మాట్లాడినా సరే, ఆ ఊజు దేశం అనేది పూర్వ పేరుందని, కొంత భూభాగానికి షెయీరు మన్యం అని పెట్టుకున్నారని, ఆ తర్వాత షెయీరు మన్యం గురించి ప్రవచించిన, ఎదోము గురించి ప్రవచించిన, దేశంలో ఉన్న ఈ ఎదోముని గురించి ప్రవచించిన, మాట్లాడేదంతా ఏషావు గురించి అని మనం గమనించడానికి ఈ విషయాల్ని మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే రాబోయే కాలంలో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాడు ప్రాంతాల వారిగా. తిమ్నాతు గురించి మాట్లాడతాడు. తిమ్నాతు అన్నది కూడా ఏషావు సంతతిలో ఒక వ్యక్తి పేరు. తిమ్నాతు అన్న ప్రాంతంలో రాగిగలను ఉన్నాయని, ఈ రాగిగలను పట్టుకున్నాడు దావీదని, దండును పెట్టాడని గత కాలంలో చూస్తాం. అయితే ఇక్కడ ప్రారంభ వచనంలో మనం ఇవన్నీ అర్థం కావడానికి ఊజు దేశం అనే ఒక పెద్ద పార్ట్లో ఎదోము దేశం అనేది ఒక చిన్న పార్ట్ అయితే దానికి పూర్వ పేరు షెయీర్ అని తెలుసుకున్నాం. షెయీర్ ఎవరో కాదు, ఏషావు యొక్క భార్య తండ్రి యొక్క తాత. తండ్రి ఆనా, ఏషావు భార్య అహోబిలామ, ఏషావు భార్య యొక్క తండ్రి మామగారు ఆనా ఒక తండ్రి షిబ్యోను ఒక తండ్రి షెయీర్. ఇక్కడ షెయీర్ అని పేరెత్తి మాట్లాడినా సరే ప్రవచనం వెనకాల ఉన్నది ఎవరంటే ఎదోమే. ఇది మనం గమనించుకోవాలి. రెండోది, ఎప్పుడైతే షెయీర్ ప్రాంతానికి నివాసం ఉండడానికి వెళ్ళిపోయాడో వాళ్ళతో కలిసిపోయాడు ఈ వ్యక్తి. ఈ రోజుకి అలాంటి తత్వం కలిగిన వ్యక్తులు కొంతమంది ఉంటారు. భార్య ఏపోళ్ళని భుజాన్ని వేసుకుని అన్నదమ్ముల మీద యుద్ధాలు చేసే వ్యక్తులు, భార్య పుట్టింటేపోళ్ళని కలుపుకుని సొంత అన్నదమ్ముల కుటుంబాలతో వైరం కలిగిన వ్యక్తులు చరిత్రలో మనం చూసినప్పుడు ఏషావు సంతతినే చూడొచ్చు. అన్నదమ్ములు వద్దు, భార్య పోళ్లే మాకు ముద్దు అన్నారు ఈ కుటుంబం. కాబట్టి మనం ప్రవచనాల్లోకి వెళ్ళినప్పుడు మొదటి మాట చూస్తున్నప్పుడు ఏమంది? ఎదోమును గురించి వచ్చిన ప్రవచనం. ఎదోమును గురించి వచ్చిన ప్రవచనం ఎవరి గురించి వచ్చిందట? ఎదోమును గురించి. ఎదోమును గురించి వచ్చిన ప్రవచనం అనుకున్నప్పుడు ఎవరు చెప్పారు? దేవుడే. దర్శనం. ఈ రోజున కూడా ఎన్నో దర్శనాలు అని చెప్పుకునే వ్యక్తులు మధ్యన మనం ఉన్నాం. ఏది సత్యమైన దర్శనమో ఏది అసత్యమైన దర్శనమో తెలియకుండానే పోతుందని మనం కాలంలో ద్వితీయోపదేశకాండంలో నేను చెప్పాను. గత కాలంలో 18వ అధ్యాయం 22వ వచనం. అంటే దర్శనం అంటే ఏంటంటే ఆ సేవకుడు చెప్పింది 100% జరుగుద్ది, జరగకపోతే అసలు ఆ సేవకుడు మాట్లాడినట్టు కాదు అని చెప్పాను. కానీ ఈ రోజుల్లో కూడా ప్రజలను దారి తప్పించే వ్యక్తులు ఎంతోమంది ఉన్నట్టే ఆ రోజుల్లో కూడా ఉన్నారని మనం చూసుకుంటూ వెళ్ళాం. ఇర్మియా గ్రంథాన్ని చూసినప్పుడు హనన్యా అన్నవాడు ఒకడు వచ్చి, బబులోను చక్రవర్తి మిమ్మల్ని ఎంతకాలమో పరిపాలించాడు, జస్ట్ 2 ఏళ్లలోనే మీ బబులోను చక్రవర్తిలో నుండి విడుదల పొందుతారని చెప్పినప్పుడు ఇర్మియా అంటాడు, 70 ఏళ్ళు ఖచ్చితంగా శ్రమ పడవలసిందే చెరసాల్లో ఉంటా ఉంటే.
మనుషులకు కూడా ఏది నచ్చింది ఆ రోజుల్లోనంటే, ఇర్మియా ఒక దొంగ ప్రవక్తలాగా కనపడ్డాడు, అసత్య ప్రవక్తలాగా కనపడ్డాడు. సత్యం చెప్పిన వ్యక్తి ఏమో అసత్య వాదిగా కనపడితే, అసత్యం చెప్పాడు ఒక పెద్ద మనిషి, మీకు ఎన్నో రోజులు శ్రమలు ఉండవని. ఆ చెప్పిన మనిషి ఏమో గొప్పగా కనపడ్డాడు. అందుకని ఆ రోజుల్లో కూడా ఎలా ఉన్నారో చెప్తా. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చూసుకుంటే ఎలాంటి తత్వం ఉన్న వ్యక్తులు ఆ రోజుల్లో లేస్తున్నారో చూద్దాం. 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాట్లాడలేదు. వారి అసత్య దర్శనములు, శకునములు, మాయతంత్రములు తమ హృదయములో పుట్టు వంచనను ప్రకటించుచున్నారు. కావున వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైన క్షామమైన దేశమునకు రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించుచు ప్రవక్తల గురించి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఆ ప్రవక్తలు ఖడ్గము వలన క్షామం వలన లయమగుదురు. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకు ఖడ్గమునకు పాలై యెరూషలేము వీధుల్లో పడవేయబడదురు. వారి చెడుతనము వారి మీదకి నేను రప్పించుతును. ఏం చెప్తున్నారు? ఖడ్గము లేదు, క్షామం జరగదు, ఏమి జరగదు, అంత సేఫ్ అని చెప్తున్నారు. అంత సేఫ్ సమాధానం. ఒకప్పుడు యాహూ రథాన్ని దోలుకొస్తుంటే అహబు భార్య యెజబెల్ అడిగింది, సమాధానంగా వచ్చుచున్నావా అని. అప్పుడు యాహూ అంటాడు, నీవు అనేక ప్రవక్తలను చంపి, యెహోవా ప్రవక్తలను చంపి, రక్తాన్ని నేలవలికించి నాబోతుని చంపి, ఇలాంటి రక్తంతో దేశాన్ని నిండితే ఇంకా సమాధానం ఎక్కడిది అని అంటాడు. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారు అని అంటే, మోసం దగాగా ఉన్న కాలంలో మన జీవితం బాగున్నప్పుడు ఒక వ్యక్తి మన గురించి ఏదో పాజిటివ్గా చెప్తున్నాడు అనుకుంటే, అసలు పాజిటివ్గా చెప్పడానికి మన అర్హత ఉందా లేదా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దర్శనం అంటే రకరకాల దర్శనాలు చెప్పే వ్యక్తులు ఉంటే, ఆ దర్శనాల్లో ఎంతోమంది అబద్ధాలు చెప్పే వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ రోజున క్రైస్తవ్యాన్ని కొంతమంది కొన్ని వీడియోస్ ద్వారా హేళన చేస్తున్నారంటే కారణం ఏంటి? అబద్ధ దర్శనాలు కాదా? తెలియని విషయాల గురించి ఎక్కువగా లోతుగా మాట్లాడబట్టి, తెలియని విషయాల గురించి తెలిసినట్టే మాట్లాడబట్టి అనేకులు అది జరగకపోవడం చూసి నవ్వుతున్నారు. క్రైస్తవ్యంలో కూడా పూనకాలు చెప్పే వ్యక్తులు కూడా లేశారు. దేవుడు మా మీదకి వచ్చాడని, మీ గురించి మేము ఏదో ప్రకటిస్తున్నామని, మాతో చెప్పాడని, మీకు ఆడపిల్ల పుట్టుద్దాం, మగపిల్లవాడు పుడుద్దాం